పార్వతీపురం మన్యం మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి రామారావుపై ఆ మండల టీడీపీ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడం, బెదిరించడం దారుణమని, జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని, రక్షణ కల్పించాలని పిఠాపురం నియోజకవర్గ జర్నలిస్టులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి రామారావుపై అక్కడ టీడీపీ పట్టణాధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడం జరిగింది. ఇటీవల కాలంలో జర్నలిస్టుల మీద ఇటువంటి దాడులు నిత్యకృత్యం అయిపోయి విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడానికి పిఠాపురం నియోజకవర్గ జర్నలిస్టులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో కూడా ఇదే విధంగా జర్నలిస్టులపై దాడులు జరిగినాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎవరైతే ప్రజాశక్తి రిపోర్టర్ రామారావు గారి మీద దాడి చేశారో ఉన్నారో వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, దాంతోపాటు భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పిఠాపురం నియోజకవర్గ జర్నలిస్టులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదంతా ఏ నాయకుడైనా సరే, భారతదేశంలో కానీ ఎక్కడన్నా సరే 4 పిల్లర్స్ ఎవరంటే విలేకరులే. అంటే ప్రజల సమస్యల మీద నిరంతరం పనిచేసేవాళ్ళు, అలాగే ప్రజలు ఏవైతే కష్టాలు పడుతున్నారో అవన్నీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాగా ప్రభుత్వానికి చేరవేసే బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఈ రోజున విలేకరులు మాత్రమే. అటువంటి విలేకరుల మీద దాడి చేయడం అనేది ఏ రాజకీయ పార్టీ నాయకుడికి కూడా సమంజసం కాదు. అది విలేకరుల మీద దాడి ఎందుకు చేస్తున్నారు మీరు? అసలు మీరు చేసే తప్పులు దాచుకోవడానికి ఆ విలేకరు బయట పెడితే దానికి మీరు బెదిరించి లేకపోతే మీ ఫ్యామిలీని ఏదో చేస్తానని చెప్పేసి వాళ్ళ మీద భౌతికంగా అలాగే మానసికంగా కూడా దాడి చేయడం అనేది చెప్పేసి టీడీపీ నాయకులకి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి విలేకరుల మీద దాడి చేయడం అనేది అలాగే ఇది నిత్యకృత్యం అయిపోయింది. ఎందుకంటే మొన్న కూడా ఒక సినిమా యాక్టర్ కూడా ఒక విలేకరు మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి రిపోర్టర్ల మీద దాడి అనేది కూడా ప్రభుత్వం కూడా సమాలోచన చేసి ఇటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ఏ నాయకుడైనా సరే కఠినమైన శిక్షలు వేసే విధంగా చట్టాలు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. సిఐటిగా ఇటువంటి దాడులు పునరావృతంగా కాకుండా ఉండాలంటే ప్రభుత్వం చర్య చేపట్టకపోతే విలేకరులతో పాటు ప్రజా సంఘాల సిఐటి కూడా మేము కూడా ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మీడియా ముఖంగా.